నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇజ్రాయెల్లోని 100కి పైగా లక్ష్యాలపై విరుచుకుపడిన ఇరాన్. ఇరాక్లోని అమెరికా ఎంబసీపై రెండో రోజు భారీ డ్రోన్ దాడి. హార్ముజ్పై ఇరాన్ పట్టు సడలించేందుకు అమెరికా ప్రయత్నాలు. జలసంధికి సమీపంలోని క్షిపణి స్థావరాలపై బాంబుల ప్రయోగం. నేటి నుంచి దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. మంగళగిరిలో సీఎం చేతుల మీదుగా పథకం ప్రారంభం. వాటాల పంపిణీపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్న షర్మిలకు బినామీని కాదని ఎన్సీఎల్ఏటీలో విజయమ్మ నివేదన. కాకినాడ జిల్లా బురదకోట కొండల్లో పెద్ద పులి గుర్తింపు. దట్టమైన అటవీ ప్రాంతంలో మకాం. ఇరాన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ 61వ విడత క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలకు ఇరాన్ గురిపెట్టింది. ఈ దాడుల్లో 2 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లో శక్తివంతమైన అధికారులు అలీ లారిజానీ, గులాం రెజా సోలేమానీ హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలపై మిసైల్స్ ప్రయోగించింది. ఈ దాడుల్లో టెల్ అవీవ్ సమీపంలోని రమట్ గన్లో 2 ఇజ్రాయెలీలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టెల్ అవీవ్ రైల్వే స్టేషన్లో క్లస్టర్ బాంబులు పడి భారీ నష్టం వాటిల్లింది. స్టేషన్ పైకప్పు ధ్వంసమవగా రైళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైందని ఐఆర్జీసీ ప్రకటనలో పేర్కొంది. అటు ఇరాక్లోని అమెరికా ఎంబసీపై వరుసగా రెండో రోజు భారీ డ్రోన్ దాడి జరిగింది. అక్కడ వాటిల్లిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు తీవ్రంగా యత్నిస్తున్న అమెరికా ఆ ప్రాంతంలో భారీ దాడులు చేసింది. శక్తివంతమైన B-2 బాంబర్లతో 5,000 పౌండ్ల భారీ బంకర్ బస్టర్ బాంబులను ఆ ప్రాంతంలో ప్రయోగించింది. హార్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై ఆ వినాశకరమైన బాంబులను ప్రయోగించినట్లు సెంట్రస్ కమాండ్ తెలిపింది. ఈ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకా రవాణాకు ముప్పును కలిగిస్తున్నట్లు వివరించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా ప్రయాణించిన భారతీయ ముడి చమురు ట్యాంకర్ జగ్లాడ్కి గుజరాత్లోని ముంద్రా ఓడరేవుకు సురక్షితంగా చేరుకుంది. ఈ నౌక సుమారు 80,800 మెట్రిక్ టన్నుల ముడి చమురును మోసుకొచ్చింది. మార్చి 14న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా ఆయిల్ టెర్మినల్పై ఇరాన్ దాడి చేసిన సమయంలో ఈ నౌక అక్కడే చమురును నింపుకుంటోంది. అదృష్టవశాత్తు ఈ నౌకకు అందులోని 22 మంది భారతీయ సిబ్బందికి గానీ ఎటువంటి హాని కలగలేదు. ఇరాన్ యుద్ధం దృష్ట్యా భారత నౌకాదళానికి చెందిన ఓ యుద్ధ నౌక ఈ ట్యాంకర్కు రక్షణగా నిలిచి సురక్షితంగా భారత్కు చేర్చింది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడిన తరుణంలో ఈ నౌక రాక దేశ ఇంధన అవసరాలను తీర్చనుంది. ఇప్పటికే ఇరాన్ అనుమతితో శివాలిక్, నందాదేవి అనే 2 గ్యాస్ వాహక నౌకలు ఇప్పటికే గుజరాత్ తీరానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రకటించిన దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించే ఈ పథకానికి మంగళగిరిలో లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యేలు దివ్యాంగ శక్తిని ప్రారంభించనున్నారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసానిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దివ్యాంగ శక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 40% కంటే ఎక్కువ వైకల్యమున్న దివ్యాంగులకు, 100% కంటి చూపు కోల్పోయిన వారికి, 100% మూగా చెవిటి వారికి, 40% కంటే ఎక్కువ వైకల్యమున్న మానసిక దివ్యాంగులకు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 50% రాయితీ లభిస్తోంది. 100% అంధత్వం, మానసిక వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50% రాయితీ అందుతోంది.
అయితే దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యమున్న దివ్యాంగులు అందరికీ స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులన్నింట్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అంటే దివ్యాంగులు ఇకపై సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తిగా ఉచితంగా రాష్ట్రమంతా ప్రయాణం చేసే వెసులుబాటు లభించనుంది. వారితో పాటు వచ్చే సహాయకుల్లో ఒకరికి ఈ బస్సుల్లో 50% రాయితీ అందనుంది. ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సదుపాయం విస్తరించనుంది. శారీరక, మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 171,000 మంది దివ్యాంగులకే లబ్ధి చేకూరుతుండగా పథకం విస్తరణతో ఇకపై 11,16,000 మందికి ప్రయోజనం కలుగుతుంది. వీరిలో పురుషులు 6,86,000 మందున్నారు. ఇప్పటి వరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తుండగా ఇకపై 1,60,000 మంది సహాయకులకు 50% రాయితీ లభించనుంది. దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,05,000 నుంచి 12,76,000కు పెరగనుంది. ఇవాల్టి నుంచి స్త్రీశక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించొచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 73% బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి. ఉచిత ప్రయాణానికి అవసరమైన డిజిటల్ పాసులు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా పొందొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలోని 134 కౌంటర్లలోనూ దివ్యాంగులకు సేవలు అందుతాయి. ఈ యాప్స్ ను సదరం యాప్తో అనుసంధానించినందున ఫిజికల్ సర్టిఫికేట్ చూపించాల్సిన పనిలేదు. క్యూఆర్ కోడ్తో ఉచిత డిజిటల్ పాస్లు జారీ చేస్తారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 207 కోట్ల రూపాయల రాయితీ అందిస్తోంది. దివ్యాంగుల్లో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. స్త్రీశక్తి పథకంతో రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక వెసులుబాటు, సాధికారత కల్పించింది. గతేడాది ఆగస్టు 15న స్త్రీశక్తి పథకం ప్రారంభించగా ఈ మార్చి 15 నాటికి 7 నెలల్లో 52 కోట్ల ప్రయాణాల్ని మహిళలు ఉచితంగా చేశారు. దీనికి ఇప్పటికీ ప్రభుత్వం 1,826 కోట్ల రాయితీని భరించింది. మహిళల ఉచిత ప్రయాణాలకు రోజుకు ప్రభుత్వం 8,57 లక్షలు ఖర్చు పెడుతోంది. సగటున 24.38 లక్షల మంది స్త్రీశక్తి పథకాన్ని రోజూ వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రతి 100 మందిలో 37 మంది పురుషులు ఉంటే 63 మంది మహిళలే ఉంటున్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు ఇవ్వనున్నారు. తాజాంశం చూస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట కొండల్లో పెద్ద పులి కదలికలను అధికారులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, పెద్ద పులి సంచారంపై వివరాలేంటి? రాణి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పులి ఇంకా సంచరిస్తోంది. నిన్న ప్రత్తిపాడు మండలం బౌరువాక కొండల్లో అది మొత్తం రోజంతా కూడా అక్కడే ఉంది. రాత్రి మళ్లీ తిరిగి బురదకోట, ప్రత్తిపాడు మండలమే, ఇది దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, పైన కొన్ని గిరిజన గూడాలు కూడా ఉన్నాయి. అక్కడ సంచరిస్తున్నట్టు ఉదయం శాటిలైట్ చిత్రాల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు అది మొత్తం కూడా ప్రతిపాడు, శంకవరం మండలాల్లోనే తిరుగుతోంది. దాన్ని పట్టుకునేందుకు మాత్రం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 11 హనుమాన్ బృందాలు, కిందకు వస్తే మత్తు ఇచ్చేందుకు 3 ట్రాంక్లైజింగ్ బృందాలతో పాటు మొత్తం నిపుణులైన అటవీ సిబ్బంది అంతా కూడా ఆ కొండ కోణంలోనే తిరుగుతూ ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు పులి
తప్పించుకుంటోంది. ఇప్పుడు మంచి అనువైన ప్రదేశం, చాలా ఎత్తైన దట్టమైన అడవుల్లో కూడా ఉన్నది. అయితే అది రాత్రి పశువులు అక్కడ ఎక్కువగా సంచరిస్తుంటాయి. వాటి మీద కూడా ఏదైనా దాడి చేసి చంపేసి ఆహారంగా స్వీకరించింది అనేది కూడా ఇంకా ఆ కోణంలో కూడా అటవీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే అది ముందుకు సాగితే మాత్రం మళ్ళీ తిరిగి నర్సీపట్నం అడవుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అటు నుంచి ఒడిశా వైపు కూడా వెళ్ళవచ్చు అనేది అంచనా వేస్తున్నారు. లేదంటే రాజమోహమ్మంగి వైపు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా చూస్తున్నారు. కిందకి దిగితే మాత్రం చుట్టుపక్కల మిర్తివాడ, కొండపల్లి, అలాగే ఇటు వమ్మంగి వైపు సుదూర ప్రాంతం నడిచి వస్తే వమ్మంగి వైపు కూడా వస్తుందనేది కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే అడవుల్లో దట్టమైన కొండ కోణంలో మాత్రం పులి ఉంది. దాన్ని అలాగే అటవీ బృందాలు కాకినాడ టిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో మొత్తం అటవీ బృందాలు అయితే పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. రాని ధన్యవాదాలు సాయికృష్ణ. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా రాజధాని అమరావతి ఎస్ఐండ్ భూముల విషయంలో జీవో జారీ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారాయణపై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారని సీఐడీని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అర్హత సీఐడీకి ఎక్కడుందని నిలదీసింది. జీవోకు క్రిమినల్ చర్యలను ఎలా ఆపాదిస్తారని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదుకు సీఐడీ డీజీ ఎలా ఆదేశిస్తారని నిలదీసింది. కేసు నమోదుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. సీఐడీ అప్పటి అదనపు డీజీ ఎవరని ఆరా తీసింది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేస్తే సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలకు ఎందుకు ఆదేశాలు ఇవ్వకూడదో చెప్పాలంది. జీవోపై అభ్యంతరం ఉంటే రాజ్యాంగబద్ధమైన కోర్టులో వాటిని సవాలు చేయాలి తప్ప క్రిమినల్ కేసు నమోదు చేయడం ఏంటని మండిపడింది. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిపై కేసులు నమోదు చేయడంలో అనుసరించిన విధానం ఏంటి, ఏ ప్రాతిపదికన కేసు నమోదు చేశారు తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని సీఐడీ తరపు న్యాయవాదిని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. రాజధాని అమరావతి ఎస్ఐండ్ భూముల విషయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దాని ఆధారంగా సీఐడీ పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ ఎస్ఐండ్ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని వారిరువురు హైకోర్టులో అప్పట్లో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. 2021 మార్చి 19న వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిర్వహిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తుది విచారణ జరుపుతోంది. మంగళవారం జరిగిన విచారణలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరపున న్యాయవాది పాణిని సోమయాజీ వాదనలు వినిపిస్తూ వైసీపీ అప్పటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. మధ్యవర్తుల సహాయంతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు రాజధాని ప్రాంతాల్లో ఎస్ఐండ్ భూములు కొనుగోలు చేశారని తెలిపారు. ఎస్ఐండ్ భూములను సమీకరణ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందని వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు. కేవలం ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదుకు సీఐడీ డీజీ ఎలా ఆదేశాలిస్తారు? జీవో ఆధారంగా అసలు కేసు నమోదు చేయవచ్చా అని ప్రశ్నించారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో జీవో ఆధారంగా కేసు నమోదు చేయడానికి ఉన్న అధికారమేంటో చెప్పాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. కుటుంబంలో వాటాల పంపిణీ వివాదానికి సంబంధించి తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నానని, ఇందులో షర్మిలకు బినామీగా కానీ ఆమె ప్రతినిధిగా కానీ వ్యవహరించడం లేదని వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పారు. జగన్ భారతి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు ప్రయోజనం ఉందన్నది ఎవరూ విభేదించలేని వాస్తవమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు తగిన ప్రతిఫలం చెల్లించి వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. ఈ పత్రాలను ఎవరూ తిరస్కరించలేరని, అలాగే తన పట్ల ప్రేమ ఆప్యాయతలను జగన్ కూడా నిరాకరించలేరని పేర్కొన్నారు. ఈ మేరకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ NCLAT చెన్నై బెంచ్కు విజయమ్మ నివేదించారు. విజయమ్మ, జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాల్ని బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీ, హైదరాబాద్ NCLTలో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపు రద్దు చేస్తూ జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీల పేర్లను పునరుద్ధరించాలంటూ గత ఏడాది జూలై 29న తీర్పిచ్చింది. హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సరస్వతి పవర్ లిమిటెడ్, వైఎస్ విజయమ్మ, చెన్నై ఎన్సీఎల్ఏటీలో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మరోసారి ఎన్సీఎల్ఏటీ విచారణ చేపట్టి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఇందులో ప్రతివాదిగా ఉన్న తన కుమారుడు జగన్ చేసిన ఆరోపణలకు సమాధానమివ్వడానికి ఈ అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లు విజయమ్మ ఎన్సీఎల్ఏటీకి నివేదించారు. 2019 ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ కంపెనీ మొత్తం షర్మిలకు చెందాల్సిందేనని, అయితే ప్రత్యామ్నాయంగా మొత్తం వాటాల్ని తన పేరుతో బదలాయించాలని నిర్ణయించినట్లు విజయమ్మ తెలిపారు. ఈ వాటాలన్నింటినీ తన నియంత్రణలో ఉంచుకుని భర్త ఆశయాల్ని అమలు చేస్తున్నారని తెలిపారు. జగన్ నియంత్రణలోని క్లాసిక్ రియాల్టీ, సండూర్ పవర్లోని వాటాల్ని తనకు బదిలీ చేసినా ఎవరూ సవాల్ చేయలేదన్నారు. ఈడీ జప్తులో ఉన్న వాటాల్ని బదిలీ చేయరాదన్నది జగన్, భారతీయుల ప్రధాన వాదన అని, అయితే అదే సమయంలో సండూర్, క్లాసిక్ రియాల్టీలోని వాటాల బదలాయింపును ప్రశ్నించకపోవడం గమనార్హమని విజయమ్మ పేర్కొన్నారు. అందువల్ల జప్తులోని వాటాల్ని బదిలీ చేయరాదన్నది వారి ఎత్తుగడ తప్ప వాస్తవం కాదన్నారు. సండూర్ పవర్లోని వాటాల్ని తనకు బదిలీ చేసిన తర్వాత ఈడీ జప్తు చేసిందని, అవి జప్తులో ఉన్నట్లు ఎలాంటి పత్రాల్ని జగన్ సమర్పించలేదని విజయమ్మ పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్ వాటా కొనుగోలు ఒప్పందాల అమలుతో సరస్వతి కంపెనీ నియంత్రణను డైరెక్టర్ల బోర్డు తనకు అప్పగించిందని విజయమ్మ స్పష్టం చేశారు. జగన్కు నామినీగా ఉన్న జెల్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఒప్పందం అమలు తర్వాత రాజీనామా చేశారని విజయమ్మ పేర్కొన్నారు. జగన్, భారతీయుల వాటా సర్టిఫికెట్లు, బదిలీ పత్రాల్ని తనకు అందజేశారన్నారు. ఒప్పందాల అమలుతో జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీల పాత్ర ముగిసిపోయిందన్నారు. వాటాల బదిలీకి సంబంధించి అధికారిక రిజిస్ట్రేషన్ జరగకపోయినా వాటాల బదిలీపై ఎలాంటి ప్రభావమూ లేదన్నారు. వాటా పత్రాలు, బదిలీ దరఖాస్తుల్ని బోర్డుకు అందజేయడానికి చూడగా అవి కనిపించలేదని, దీనికి సంబంధించిన సమగ్ర వివరణ ఇచ్చినట్లు తెలిపారు. వివాదాస్పదమైన వాటాల బదిలీ ప్రక్రియ సవరించడానికి ఇప్పటికే కుటుంబ సభ్యుల మధ్య అవగాహనతో ముగిసిన లావాదేవీల్ని రద్దు చేయడానికి జగన్, భారతి ఎంచుకున్న ఎత్తుగడ మాత్రమేనని పేర్కొన్నారు. వివాదానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే క్లాసిక్ రియాల్టీ తన నుంచి వాటాల కొనుగోలు కింద స్వీకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాను అనడమే దీనికి నిదర్శనమన్నారు. ట్రైబ్యునల్ ఉత్తర్వుల్ని గిఫ్ట్ డీడ్, వాటాల కొనుగోలు ఒప్పందాలు రద్దయినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని విజయమ్మ ఆరోపించారు. వాటాల బదిలీకి 2024 జూలైలో ఆమోదం లభించిందని, అయితే జగన్ కంపెనీకి అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాసిన లేఖలో అతని వద్ద అసలైన వాటా సర్టిఫికెట్లు ఉన్నట్లు ప్రస్తావించలేదన్నారు. కేవలం వాటాల బదిలీకి సంబంధించిన కొన్ని ప్రక్రియలు పెండింగ్లో ఉన్నాయని మాత్రమే పేర్కొన్నారన్నారు. కంపెనీ పిటిషన్తో పాటు అసలైన వాటా సర్టిఫికెట్లను ఎందుకు సమర్పించలేదన్న దానిపై వివరణ ఇవ్వలేదన్నారు. ఈ మేరకు విజయమ్మ తరపున మహర్షి విశ్వరాజ్ కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడంలో భాగంగానే వాటాల బదిలీ వివాదంలో జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ తన పేరును చేర్చాయంటూ ఎన్సీఎల్ఏటీకి షర్మిల నివేదించారు. తన తండ్రి వీలునామాను, వారసత్వాన్ని గౌరవించారన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన అవగాహనకు రాజకీయ రంగు పులిమారని, గిఫ్ట్ డీడ్లు, వాటాల కొనుగోలు ఒప్పందాలకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. వాటాల బదిలీలో విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డితో జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీల మధ్య ఉన్న వివాదమన్నారు. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రతివాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని ఎన్సీఎల్టీలో దరఖాస్తు కూడా చేశారని షర్మిల పేర్కొన్నారు. 2019లో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం రావాల్సిన హక్కు, అధికారాన్ని వదులుకోవడం లేదన్నారు. అవగాహన ఒప్పందం ప్రకారం అందులోని అన్ని హక్కులు తనకున్నాయన్నారు. జగన్ తదితరులు తనపై ఊహాజనితమైన ఆరోపణలు చేస్తున్నారని షర్మిల స్పష్టం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు అనివార్యంగా కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా వామపక్ష కూటమి ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ మధ్య అధికారం మారుతూ వస్తుండగా ఈ దఫా బీజేపీ కూడా రేసులోకి వచ్చింది. గత ఎన్నికల్లో సంప్రదాయానికి భిన్నంగా ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారం చేపట్టడం సంచలనం కాగా ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఊవిళ్లూరుతోంది. ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వబోమని ఢంకా బజాయించి చెబుతోంది. తిరువనంతపురం నగరపాలక ఎన్నికలు ఇచ్చిన జోష్తో తాము పోటీలో ఉన్నామంటూ బీజేపీ కేరళ ఎన్నికలను రసవత్రంగా మార్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కేరళలో
అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5 ఏళ్లకొకసారి అధికారం మారే సంప్రదాయానికి తెరదించుతూ గత ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచిన ఎల్డీఎఫ్ ఈసారి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. సుమారు 40 ఏళ్లలో ఎన్నడూ లేని ఘనతను సాధించిన ఎల్డీఎఫ్ ఈసారి గెలిచి మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుందా, లేక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచి కామ్రేడ్ల జోరుకు కళ్లెం వేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండూ కాకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. అధికార ఎల్డీఎఫ్ విషయానికొస్తే గత 10 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలు వంటివి తమ విజయాలుగా చెప్పుకుంటోంది. విజింజం సీపోర్ట్, కొచ్చి మెట్రో, వాటర్ మెట్రో, 2024 వరదల్లో నష్టపోయిన వారికి వయనాడ్లో టౌన్షిప్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులపై గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. తాజా బడ్జెట్లో పింఛన్ల మొత్తాన్ని పెంచుతామనే కీలక హామీలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. వీటికి తోడు ముఖ్యమంత్రి పినరయి విజయన్ దార్శనికత, కామ్రేడ్లకు బలమైన క్యాడర్, సంక్షేమ పథకాల సాయంతో వరుసగా 3ఓసారి విజయం సాధించగలము అనే నమ్మకంతో ఉంది. అయితే శబరిమల ఆలయం బంగారు తాపడం పనుల్లో అవకతవకలు, సీనియర్ నేతలపై అభియోగాలు, కొంతమంది అరెస్టు కావడం, సిపిఎం, సిపిఐ మధ్య విభేదాలు వంటివి ఎల్డీఎఫ్కు ఇబ్బందికరంగా మారాయి. 2024 లోక్సభ ఎన్నికలు సహా గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం ఎల్డీఎఫ్ను కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష యూడీఎఫ్కు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండటం వల్ల ప్రస్తుత ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై యూడీఎఫ్ గట్టిగా ఆశలు పెట్టుకుంది. 2021 తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 5/4 చోట్ల విజయంతో కూటమిలో విశ్వాసం కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాలకు 18 సీట్లు యూడీఎఫ్కే దక్కడం ఆ కూటమికి మరింత ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యూడీఎఫ్ సత్తా చాటింది. ఫలితంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూడీఎఫ్ పైచేయి సాధిస్తుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలోనూ కూటమిలో పెద్దగా విభేదాలు లేకపోవడం కలిసొస్తుందని తెలుస్తోంది. ఇటీవల వైరీ పక్షాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వచ్చి చేరడం కూడా యూడీఎఫ్కు అనుకూల వాతావరణం ఉందనటానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే అభివృద్ధి అజెండాతో బలంగా కనిపిస్తున్న ఎల్డీఎఫ్ను గద్దెదించడం అంత తేలికైన విషయం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. యూడీఎఫ్ సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం, నేతల మధ్య విభేదాలు కూటమిని వెంటాడుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బహిరంగంగానే సూచించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ కూడా గట్టి ఆశలే పెట్టుకుంది. ఇటీవల తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఎన్డీఏ జోరుమీదుంది. పట్టణ ప్రాంత ఓటర్ల మద్దతుతో కేరళలో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా నిరూపించుకోవాలని భావిస్తోంది. డబుల్ ఇంజిన్ల సర్కార్ వల్ల లభించే ప్రయోజనాలను ఓటర్లకు వివరించి కేరళలో తమకొక అవకాశమివ్వాలని కోరుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని నెలలుగా కేరళపై దృష్టి సారించడం సహా తరచూ పర్యటిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అయితే కేరళలో బలంగా వేళ్లోనుకుని ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్లను తట్టుకుని నిలపట్టం ఎన్డీఏకు అంత తేలికైన విషయం కాదనే వాదన వినిపిస్తోంది. కేరళకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిగా కేటాయింపులు జరపటం లేదు అనే విమర్శలను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ గట్టిగానే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ సంప్రదాయ ఓటు బ్యాంకును కొల్లగొట్టే స్థాయికి బీజేపీ ఎదగలేదు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేరళ ఆర్థిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులతో రైతులకెదురవుతున్న ఇబ్బందులు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి అంశాలు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలు కానున్నాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి వచ్చే నెల 9న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా ఓటర్లు ఏ కూటమికి పట్టం కడతారో మే 4న తేలనుంది.